రిటర్న్స్ అంటే నువ్వు ఒకరికి చేసింది ఆ తర్వాత తిరిగి నీకే ఎదురవుతుందని అర్థం. ఇప్పుడు పోలీస్ శాఖలో ఇదే మాట వినిపిస్తోంది. ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను ఎన్నికల కమిషన్ పక్కకు తప్పించారు. ఆయన స్థానంలో అదనపు డీజీ కుమార్ విశ్వజిత్ కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమితులయ్యారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఒక్కసారిగా పాత సంగతులు గుర్తు తెచ్చుకుంటున్నారు. 4 ఏళ్ల కిందట కుమార్ విశ్వజిత్ ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా ఉండేవారు. ఆయన్ను జగన్ అవమానకర రీతిలో పక్కకు తప్పించారు. పోస్టింగ్ కూడా ఇవ్వకుండా బదిలీ చేశారు. ఆయన స్థానంలో సమర్థుడైన అధికారి అంటూ పిఎస్ఆర్ ఆంజనేయులను నియమించారు. అప్పటికే రవాణా శాఖ కమిషనర్ గా ఉన్న పిఎస్ఆర్ కు ఏసీబీ చీఫ్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత కూడా పోస్టింగ్ల విషయంలో విశ్వజిత్ వైసీపీ ప్రభుత్వం నుంచి వివక్ష ఎదుర్కొన్నారు. ఎన్నికల ముందు సీన్ రివర్స్ అయింది. పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉంటే ఎన్నికలు నిష్పాక్షికంగా జరగవని ఎన్నికల కమిషన్ భావించింది. ఆయన జగన్ భక్తిపై అందిన ఫిర్యాదులను పరిశీలించి బదిలీ వేటు వేసింది. ఆ పోస్టులో కొత్త అధికారిని నియమించేందుకు 3 పేర్లు పంపాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు కుమార్ విశ్వజిత్, అతుల్ సింగ్, సంజయ్ పేర్లు పంపగా విశ్వజిత్ ను ఈసీ ఎంపిక చేసింది. ఈ విషయం బుధవారం రాత్రి బయటకు రావడంతో గురువారం నాడు కొందరు పోలీసు ఉన్నతాధికారుల్లో ఇది కదా దేవుడి స్క్రిప్ట్ అంటే అనే వ్యాఖ్యలు వినిపించాయి. విశేషం ఏంటంటే గత ఎన్నికల సమయంలోనూ విశ్వజిత్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో ఏబీ వెంకటేశ్వరరావును ఈసీ బదిలీ చేసింది. రాష్ట్ర పోలీస్ నియామక మండలి చైర్మన్ గా ఉన్న విశ్వజిత్ ను ఇంటెలిజెన్స్ అధిపతిగా నియమించింది. చూస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ప్రధానంగా పోలీస్ అధికారుల విషయంలో మాత్రం ఇది మొదటి నుంచి కూడా అలాగే అవలంబిస్తున్నారు. ఎందుకంటే ఏదైతే వైసీపీ నాయకులు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఇంటే గనక వారికి మంచి మంచి పోస్టింగ్స్ అయితే లభించే పరిస్థితి ఉంది. ఎవరైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిర్లక్ష్యంగా కానీ లేకపోతే ఆయన చెప్పిన పనులు చేయకపోతే వారందరూ కూడా ఈ ప్రాధాన్యత లేని స్థానాలకు అయితే బదిలీ చేయడం కూడా జరుగుతుంది. దానికి ఉదాహరణ ఏదైతే కుమార్ సుజిత్ పరిణామాలు చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏదైతే గత ఎన్నికల్లో కూడా అప్పుడు ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏపీ వెంకటేశ్వరరావుని అప్పుడు తప్పించి అప్పుడు కుమార్ సుజిత్ అయితే అప్పుడు ఎన్నికల కమిషన్ నియమించడం జరిగింది. అయితే ఏదైతే ఎన్నికల అనంతరం కూడా ఆయన కొనసాగాల్సి ఉండగా ఆయన వెంటనే అంటే ఏదైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం రాగానే ఆయన ముందుగా ఆయన్ని తప్పించడం అయితే జరిగింది. ఆ తర్వాత ఆయన్ని అనేక మార్లు అంటే ప్రామాణికత లేని పోస్టింగ్లకి అయితే ఆయన్ని తరచుగా బదిలీ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే మొదలు చూస్తే కనుక ఏదైతే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న కుమార్ విశ్వజిత్ ని అయితే ఆయన్ని తప్పించి వేరే వాళ్ళని కూడా పదే నియమించడం కూడా జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ విశ్వజిత్ తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే బంతాడాడుకున్నారే అనే చెప్పుకోవచ్చు. జగన్ తన వారి కోసం విశ్వజిత్ నానా తిప్పలు పెట్టారని కూడా పోలీసు ఉన్నతాధికారులు అయితే కొంత మాట్లాడుకునే పరిస్థితి కూడా నెలకొంది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా తెలంగాణ కేడర్ కింద స్టీఫెన్ రవీంద్రాన్ని తెచ్చుకుందామని చెప్పి విశ్వ ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే దాదాపు 6 నెలలు ప్రయత్నించేప్పటికీ ఆయన ఇక్కడ తీసుకురావడానికి కుదరకపోవడంతో ఐజీ ర్యాంక్ అధికారి మనీష్ కుమార్ సిన్హాను తెచ్చుకుని విశ్వజిత్ ను ఏసీబీ డైరెక్టర్ గా బదిలీ చేశారు. అయితే అప్పుడు కూడా ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి విపక్షాలను టార్గెట్ చేయాలంటూ కూడా ఏదైతే విశ్వజిత్ అయితే ఆదేశాలు జారీ చేశారు. కానీ అటువంటి ఆదేశాలు ఏవి కూడా పాటించకపోవడంతో ఆయన పనితీరు బాగోలేదంటూ ఎలాంటి ప్రాధాన్యత లేని ఈ పోస్టింగ్స్ కి కూడా బదిలీ చేయడం జరిగింది. తర్వాత ఆయన్ని ఏకంగా జీఏడీలో రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశించారు. ఆ తర్వాత 2 నెలలకి హోంశాఖ కార్యదర్శి పోస్టింగ్ ఇచ్చినా అక్కడ ఎక్కువ కాలం కూడా ఉంచిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ నాయకులు చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి పోలీసు అధికారులు నెలకొని వారు చెప్పినట్టు విన్నవారికి అయితేనేమో రాజభోగం ఉంటుంది, లేని పక్షంలో వేరు స్థానాలకైతే బదిలీ చేయడం కూడా జరుగుతుంది. అయితే ప్రతిపక్షాలు ప్రజా సంఘాలపై అడ్డగోలుగా ఆంక్షలు పెట్టి జీవో తెచ్చేందుకు కూడా అడ్డు తగులుతారనే ఉద్దేశంతో విశ్వజిత్ ఏమాత్రం ప్రాధాన్యత లేని ఎలిజీగా కూడా పంపించడం కూడా జరిగింది. వీటి ప్రకారం చూస్తే కనుక మొదటి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే చెప్పు చేతలో ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రాధాన్యతమైన పోస్ట్ ఇచ్చేవారు.
ఎవరైతే ఆయన చెప్పినట్టు వినకపోతే వాళ్ళందరూ కూడా ప్రాధాన్యత లేని శాఖలకైతే బదిలీ చేసే పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.